ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. చూడండి, కొలసీ పత్రికల 1:13 ఈ మాట చెప్తుంది. ఇంకొక మాట అదేంటంటే, మనము అంధకార సంబంధమైన అధికారంలో నుండి తాను ప్రేమించిన ఆయన రాజ్య నివాసులుగా మనం మార్చబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఎంత కాలమైతే ఫరో బానిసత్వం కింద ఇక ఇజ్రాయేలీలు లేరో అంతకాలము సాతాను బానిసత్వం కింద నువ్వు లేవు. మరొకసారి చెప్తున్నా, ఎంత కాలం అయితే ఫరో బానిసత్వం కింద ఇజ్రాయేలీలు ఉండరో అంతకాలం మన సాతాను బానిసత్వం కింద ఉండము. ఎందుకు ఇజ్రాయేలీలు ఫరో బానిసత్వం కింద ఉండరు అంటే, వాళ్ళు దాటేశారు. ఏం దాటేశారు? ఎర్ర సముద్రాన్ని దాటేశారు. ఫరో సైన్యం అంతా వారి కళ్ళ ముందే ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. అలాగుననే దేవుడు మన బైబిల్ ప్రకారంగా, బైబిల్లో మన కళ్ళ ముందే సాతానికి ఆయన చిత్తుగా ఓడించాడు. వాడు నీ ముందు ఓడిపోయాడు. ఇక వాడి యొక్క అధికారము, వాడి యొక్క బాధలు పడేటువంటి, ఇబ్బందులు పెట్టేటువంటి ఆ యొక్క సమస్యలు నీ మీద ఏలుబడి చేయలేవు. నువ్వు దాటేసావు. దీనిని నువ్వు తెలుసుకొని సంతోషంగా జీవిస్తావని ఆశిస్తున్నాను. నీవు జీవము కలిగిన వ్యక్తివి. ఎటువంటి మరణం నిలుబడి చేయలేదు. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.